హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందామండి. ఈ దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దేవుని కడప క్షేత్రం రాయలసీమలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో పాత కడప అనే గ్రామంలో ఉందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు నిర్మించారని ప్రతీత. అందుకే ఈ ప్రదేశానికి కృపాపురం అనే పేరు కూడా వచ్చింది. ఈ దేవాలయంలో ఇంకో విశిష్టత కూడా ఉన్నది. అదేంటి అంటే ఆంజనేయ స్వామి విగ్రహం ముందర శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇందుకు అసలు రీజన్ ఏంటి అంటే పూర్వం కృపాచార్యులు అనే ఋషి తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని కోరుకుంటారు. కానీ అతను ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. కొన్ని కారణాల వలన తిరుమలకు వెళ్ళలేకపోతారు. చాలా బాధతో వెళ్ళలేకపోయాను తిరుమలకు అని ఆంజనేయ స్వామి గుడి నుంచే వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేస్తారు. కృపాచార్యుల వారి భక్తిని వెంకటేశ్వర స్వామి వారు మెచ్చి కృపాచార్యుల వారికి దర్శనమిస్తారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహంతో ఆంజనేయ స్వామి వారి ముందు బాగాన కృపాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారంట. తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనే భక్తులు కడపలో ఉన్న దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. కృపాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు కాబట్టే కృపావతి క్షేత్రంగా కూడా ఇక్కడ పేర్కొన్నారు. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, అలాగే ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి, తిరుమలకు కాలిబాటన వెళ్ళడానికి 3 చోట్ల వెళ్ళే ప్రజలకు కడపనే ప్రధాన మార్గం. అందువల్ల ఈ 3 ప్రదేశాలకు వెళ్ళే ప్రజలు ముందుగా ఈ దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకుంటారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది శ్రీవారి పాదాలండి. తిరుమల వరాహ క్షేత్రం ఈ దేవుని కడప హనుమ క్షేత్రం అండి. ఇక్కడ గుడికి వెనక వైపు హనుమ క్షేత్రం కూడా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది విశ్వక్సేన వారి సన్నిధి. ఈ దేవుని కడపలో ఈ సన్నిధి తర్వాత నాగుల విగ్రహం, ఆండాల్ దేవి మందిరం, షమీ వృక్షం, ఆల్వార్ల మందిరం, కళ్యాణ మండపం, అద్దాల మందిరం చూడడానికి చాలా చక్కగా ఉంటాయండి. సాధారణంగా వినాయకుడికి ఎక్కడైనా అడ్డనామాలుంటే ఈ దేవాలయంలో మాత్రమే వినాయకుడికి నామాలు నిలువుగా ఉంటాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిబింబంలా ఇక్కడ దేవుని కడప వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ గుడిలోనే ఒక మందిరంలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటే అదే మందిరంలోనే ఎడమ వైపు శ్రీ మహాలక్ష్మీదేవి పటం కూడా ఉంటుంది. అలానే ఆ తర్వాత శ్రీ పద్మావతి దేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. పద్మావతి దేవి ఆలయంలోనే ప్రసాదాలన్నీ భక్తులకు ఇస్తూ ఉంటారు. ఈ పద్మావతి దేవి ఆలయంలోనే బల్లి కూడా ఉంటుంది. మనకు బల్లి వల్ల ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ పైకప్పుపై ఉన్న బల్లిని తాకడం వలన దోషాలన్నీ పోతాయని ఇక్కడ విశ్వాసం. అలాగే మాఘశుద్ధ పాడ్యమి నుండి సప్తమి రథసప్తమి వరకు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. రథసప్తమి నాడు రథోత్సవం ఎంతో ఘనంగా జరగడమే కాకుండా వేలాది మంది భక్తులు ఎన్నో ప్రాంతాల నుండి రథసప్తమి నాడు జరిగే రథోత్సవం రోజు వస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి నేను సాయంకాలం వచ్చాను కాబట్టి ఎంతో ప్రశాంతమైన వాతావరణం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ గుడిలో ఇంకా టీటీడీ వారు నిర్మించిన కళ్యాణ మండపం కూడా ఉందండి. ఇక్కడ చాలామంది వివాహాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుని కడపలో సరౌండింగ్ ప్లేస్లలో కూడా చాలా కళ్యాణ మండపాలు ఉంటాయి. అలాగే ఇక్కడ శనివారాలు తిరుమల లడ్డు కూడా ప్రసాదం ఇస్తూ ఉంటారు. దేవుని కడప ఆలయం చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తుంటారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అని కూడా అంటారండి. కొనలులోని నిరయ మండపం,
పడమరన తీర్థవాసి మండపం ఉంటాయి ఇక్కడ. పాత గడప చెరువు నుంచి నీరు వచ్చే మార్గం కూడా ఉంటుంది. పుష్కరిణిలో స్వామివారికి తెప్పోత్సవం చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఆలయానికి ఉన్న మరో విశిష్టత మత సామరస్యం. ఉగాది పండుగ రోజున దేవుని కడపలో ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ముస్లిం సోదరులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. తొలి పూజలు కూడా నిర్వహిస్తారు. బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తుంది. దీని కారణంగానే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉగాది పండుగకు వారి ఇంటికి ఆహ్వానిస్తారు. ముస్లింలతో పాటు జైనులు కూడా స్వామివారిని పూజిస్తారు. అలానే రథసప్తమి నాడు జనసందోహం మధ్య స్వామి రథాన్ని లాగడంలో కూడా పాల్గొంటారు. మనం కూడా దేవుని కడపకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలవుతానని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముకుంద వ్లాగ్స్.